ఏపీలో కొత్త సర్కార్ కొలువు తీరుడే ఆలస్యం. ఏవేవైతే జగన్ని టార్గెట్ చేసుకుంటా తప్పని చెప్పిర్రో అవన్నీ ఈళ్ళ హయంలో కాకుండా చూసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారాలు అవుడే ఆలస్యం. ఒకదానెనుకొకటి వరుస పెట్టాడుచుకుంటా ఇగో ఇట్లా పనితనం చూయించే పనులే పడ్డరా అప్పుడే. మరి ఇట్లా మార్పులు చూయించుకుంటా రేపు రేపు ఇంకెన్ని చేస్తారో ఇక. ఎన్నికల ప్రచారంలో ఎగ్దమ్ అరుచుకుంటా జగన్ను ఆయన తీరును సీల్చి సెండాడేది కదా బాబు సారు అండ్ బ్యాచ్. పబ్లిక్ ను కలవకుండా పరదాలు కట్టుకొని తిరుగుతాడని ప్రతి ఒక్క సభలో ఒక్క తిరిగిచ్చి పడేసిర్రు. ఇక మొన్న గెలిచినాక కూటమి మీటింగ్ పెట్టినప్పుడు నేను జగన్ లెక్క పరదాలు కట్టుకొని తిరిగా అసలు పద్ధతులు నడవయిగా అని కూడా చెప్పే బాబు సారు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం ఆయన చెప్పిండు కానీ పాపం ఆఫీసర్లకి ఇంకా అలవాటు పోలే. బాబు సార్ ఇంటోలతో కూడా తిరుపతి బయలుదేరి రాత్రి ఆడనే ఉన్నాడు కదా. ఇక అలా పరదాలు కానొచ్చే వరకు లోకేష్ వానల్ని అరుచుకున్నాడు ఇట్లా. అలవాట్ల పొరపాట్లకి కట్టినట్టు తీసేరి అని ఆఫీసర్లకు చెప్పిండు. లోకేష్ అని ఎప్పుడే ఆల్సం తెల్లారే వరకలా ఇగో ఇట్లా పరదాల్ని పర్ర వీకేసి ఎక్కడక్కడ తీసేసి బాబు సార్ చెప్పిన మార్పును చూపించారు. ఇక ఇది చూసి మొత్తానికి కొత్త సర్కార్ పాత పద్ధతులకు పరదాలేస్తుంది, పరదాలు కట్టే రూలకు పులి స్టాప్ పెట్టిందిగా అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. కొన్నొద్దుల సంధి రోడ్ల మీద తిరగని ఓ కారు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. అదే బుజ్జి. కల్కి సినిమాలో ప్రభాస్ వాడే ఈ కారును చూయిస్తందుకు ఓ పెద్ద ఈవెంటే చేసిర్రు. అటెనక రోజుకో సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ ఆ కారు నడుపుకుంటగా అనొస్తురు. ఇదంతా తెలిసిన ముచ్చట్నే కదా, మళ్ళెందుకు చెప్తున్నావు ఇప్పుడు అనంటే, బుజ్జి కాకుండా ఇంకో కారు కూడా నిన్న మస్తు వైరల్ అయింది. అది కూడా ఆ సినిమా డైరెక్టర్ కారే. అగో అంత పిరంకారా అది, అంత స్పెషల్గా ఉందా అనంటే చెప్పుడెందుకు, మీరే చూడరాదురే. ఇవాళ రేపు 20-30 వేలు జీతాలు ఎత్తేటోళ్ళు కూడా ఈఎంఐలు పెట్టుకుని చిన్నదో పెద్దదో కారు కొని ఇంటి లాదులు తిరుగుతున్నారు. చుట్టాలకు దోస్తులకు చూయించుకొని మురిచిపోతున్నారు. అసొంటిది 100-200 కాదు 600 కోట్లతోని ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా కల్కి తీసిన నాగశ్విన్ చూడుర్రి ఇగో ఇసొంటి బుడ్డి కారేసుకొని తిరుగుతున్నాడు. అయితే సింప్లిసిటీనే ఇష్టపడే నాగశ్విన్ సిటీలో ఏడికైనా పోయేతందుకు తిరిగేతందుకు ఇసొంటి చిన్న కారే వాడుతుంటాడు ఏండ్ల సంధి. కానీ మొన్నటి దాకా టాలీవుడ్ లా సౌత్ లా మాత్రమే నాగశ్విన్ మస్తు ఫేమస్. కల్కి జయంగా సారీ దునియా అంతా సర్ప్రైజింగ్ గా చూస్తుండే వరకలా నాగశ్విన్ గురించి ఏ ముచ్చటైనా కానీ 4 దిక్కుల తిరిగి దేశమంతా వైరల్ అవుతుంది. అట్లనే పట్నం రోడ్ల మీద నాగశ్విన్ ఆయన కార్లో పోతుంటే ఎవరో ఉండి పరిశానే వీడియో తీసి పెట్టే వరకలా మస్తు వైరల్ అవుతుంది. సినిమాల బుజ్జి కారును గంత గ్రాండ్ గా వెరైటీగా తయారు చేసే వరకలా ఆ సినిమా డైరెక్టర్ కార్లు అంటే ఎంత పిచ్చో, ఎసంటి పెద్ద పెద్ద కార్లు వాడతారో అని అనుకున్నారు కావచ్చు చాలా మంది. ఇప్పుడు ఈ వీడియోని చూసే వరకలా హే భగవాన్ హే క్యా హువా అనుకుంటే షాక్ ఎత్తురు కావచ్చు.